నేను అదే కదా చెప్తున్నాను. అది రిపోర్ట్ తప్పని రిపోర్ట్ బహిర్గతం చేసి మన తప్పే ఉంది. ఏదైతే కోర్టులో వచ్చి సిబిఐ సిట్ పెట్టిందో అది రిపోర్ట్ని పెట్టి మనం జనం చూసి చదువుతారు. కోర్టుకి ఇచ్చారు కదా. మరి రిపోర్ట్లో తప్పు లేకపోతే రిపోర్ట్ని మీరు అంగీకరించకపోతే ఈవోని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఈవోని ట్రాన్స్ఫర్ చేశారు కదా. అంటే అర్థం ఏంటి? ఎన్డీపీ రిపోర్ట్లో వచ్చి ఆ కొవ్వు లేదు నన్ను ఇస్తూ ఆ రోజు వచ్చి ఇవి ఆ రోజు ఎవరు ఆఫీసరు? మరి ఆఫీసర్ రెండోసారి ఎందుకు వేస్తావు? నువ్వు సీనియర్ కదా, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఉద్యోగం? ఇప్పుడు మేమంటే నువ్వు వేసిన ఉద్యోగస్తుడు ఏదో మంచోడు అమాయకంగా మాకు తెలియక నువ్వేదో సీనియర్ కదా మంచి ఆఫీసర్ చేసుకొని మేము కంటిన్యూ చేస్తాము మాకు తెలియక. మరి రెండోసారి నువ్వు వేసావు కదా, అప్పటికే కాంట్రవర్సీ ఉంది కదా. అంటే ఏంటి లాలెన్సీ? ఎవరికి చిన్నపిల్లలకి అడ్మినిస్ట్రేషన్ తెలియదని నువ్వు మాట్లాడతావు. మాకు తెలియదు అడ్మినిస్ట్రేషను ఏంటిది? నేను లోపాలు నేను అనట్లేదు. ఎవరు అన్నారు? అధికార పార్టీ అన్నారంటే అంటే అది అది అధికార అంటే వాళ్ళ అధికారులు వాళ్ళకు ఉన్నారని, వాళ్ళు వేసిన అధికారులు వాళ్ళకు ఉన్నారని వాళ్ళదే తప్పు. అంటే ఎవడమే నమ్మకం. ఒక పని చేయమనండి, సిట్ అధికారులు లోపాలు ఉన్నాయనుకుంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ నుంచి పవన్ కళ్యాణ్ని, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎవరు ఉంటారో వాళ్ళని నలుగురు కలిపి సిట్ కింద తయారైపోండి, సరిపోద్ది. వాళ్ళు ఇచ్చేవాడి రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని సరే ఇంక మరి ఇంకిబ్బంది ఉండదు. ఏంటి మెయిన్ ట్రాప్ ఏంటండి? మెయిన్ ట్రాప్ చేయడానికి ఏంటండి? అలా అందంగా ఉన్నాయి ఇదేంటండి? ఏంటండి మేము ట్రాప్ చేయడానికి? దేనికి ట్రాప్? ఏం ట్రాప్ అనే మాట ఏంటి? ఆ పదంకి అర్థం ఏంటి? ట్రాప్ ఏంటి అంటే అమాయకులేనా? లేకపోతే అందగతిలాగా ఉండి మంచి వాళ్ళ భర్త నాట్యం ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళ ఏంటి ట్రాప్? వాటి